ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ మ్యూజియం ఏర్పాటు చేయడం ద్వారా మన చరిత్రను, మన భావితరాల చరిత్రను ప్రిజర్వ్ చేయాలనే లక్ష్యంతో మరి వారు నిర్ణయించారు. దీనికి నేను ప్రత్యేకంగా భారత ప్రభుత్వం తరఫున ఈ రకమైనటువంటి మ్యూజియం ఏర్పాటు చేసుకోవాలనే ఆలోచన ప్రధానమంత్రి గారికి వచ్చినప్పుడు బడ్జెట్లో ఆర్థిక శాఖ మంత్రి గారు ప్రకటించడం జరిగింది. ఎందుకంటే నా మినిస్ట్రీ కాబట్టి, నేను హైదరాబాద్ కాబట్టి, ఇక్కడనే పుట్టాను కాబట్టి, ఇక్కడే రాజకీయాలు చేశాను, ఇక్కడి నుంచే మంత్రి అయ్యాను కాబట్టి నేను వెంటనే ప్రధానమంత్రి గారిని కలిసి మరి ఇది హైదరాబాద్ లో పెడితే బాగుంటుంది అనే విషయాన్ని వారి దృష్టికి తీసుకెళ్లారు. వారు అనేక మంది మా అధికారులతో మాట్లాడిన తర్వాత మరి ఈరోజు వారు పెద్ద మనసుతో మరి హైదరాబాద్ నగరంలో పెట్టడం కోసం అంగీకరించారు. నేను ప్రత్యేకంగా చరిత్రకారుల తరఫున, అదేవిధంగా అనేక మంది ఎఫ్ఐఆర్ ఆఫీసర్స్ తరఫున, తెలంగాణ ప్రజల తరఫున నేను ప్రధానమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయాల్సినటువంటి బాధ్యత నాదనే విషయాన్ని నేను ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. మీకు అందరికీ తెలుసు, ఈ యొక్క ఎపిగ్రాఫిక్ మ్యూజియం అనేటువంటిది చాలా వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఇన్స్టిట్యూట్ కి సంబంధించినటువంటి ఎస్టాబ్లిష్మెంట్ యాక్టివిటీ. ఏ రాష్ట్రం అడిగినా కూడా వాళ్ళు రెడ్ కార్పెట్ తో స్వాగతం పలుకుతారు. ఈ రకమైనటువంటి ఇన్స్టిట్యూట్ పెడతామండి. చాలా మంది ముఖ్యమంత్రులు కూడా నాతోటి రాష్ట్రాల పేరు చెప్పదలుచుకోలేదు, ఆయా రాష్ట్రాలు ఆహ్వానించడం జరిగింది. కానీ దురదృష్టం ఏంటంటే నేను ఈ విషయంలో మన గౌరవ ముఖ్యమంత్రి గారికి లేరనుకోండి, వారు ఇప్పుడు అనేక ఉత్తరాలు రాశాను. ఈ రకమైనటువంటి ఇన్స్టిట్యూట్ పెట్టుకుంటాము, మంచి ల్యాండ్ కావాలి అని చెప్తే అనేక ఇతర కార్యక్రమాలకు ల్యాండ్ ఇస్తారు, పొలిటికల్ పార్టీ ఆఫీసర్స్కు ల్యాండ్ ఇస్తారు తప్ప ఈ రకమైనటువంటి ఒక భారతదేశం గౌరవపడేటువంటి ఒక స్టేట్ ఆఫ్ ఆర్ట్కి సంబంధించినటువంటి ఒక ఇన్స్టిట్యూట్ వస్తుందంటే కనీసం నేను రాసిన ఉత్తరాలకు కూడా జవాబు ఇవ్వలేదనేటువంటి బాధ ఈరోజు నేను తప్పకుండా వ్యక్తం చేయాల్సినటువంటి అవసరం నాకుంది. నేను ఒక మంత్రిగా అడిగాను, ఉత్తరాలు రాశాను, కనీసం జవాబు కూడా ఇవ్వలేదు. అదే ల్యాండ్ ఇచ్చినట్లయితే ఇంకా అద్భుతంగా పెద్ద క్యాంపసే వచ్చేది. చివరకు నా ఆధీనంలో, అంటే నా మినిస్ట్రీ ఆధీనంలో ఉన్నటువంటి ఈ సాలార్జంగ్ మ్యూజియంలోనే మరి ఇక్కడనే పెట్టుకోవాలని చెప్పి నిర్ణయం తీసుకొని దీనికి ఈరోజు రూపకల్పనకు మరి అరంగేట్రం చేస్తా ఉన్నాం అనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. కేంద్ర సంస్కృతి శాఖ మంత్రిగా, ఈ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తిగా ఇలాంటి ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్టు, ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్టు మన భాగ్యనగరానికి తీసుకురావాలనేటువంటి ఆలోచనతో ప్రధానమంత్రి గారిని మరి ఒప్పించడం జరిగింది. మా ఆఫీసర్స్ కూడా అందరూ కూడా నేను ఈ విషయం చెప్పగానే ఏమాత్రం ఆలస్యం చేయకుండా మా ఆఫీసర్స్ అందరూ కూడా మరి అవును సార్ మీ ప్రాంతంలో పెడితే బాగుంటుందనే విషయంలో వారు కూడా ముందుకు రావడం జరిగింది. ఈ యొక్క హిస్టారికల్ సిటీ, ఒక చారిత్రకమైనటువంటి ఈ యొక్క భాగ్యనగరం గత చరిత్రను తెలియజేసేటువంటి ఇలాంటి ప్రెస్టీజియస్ ప్రాజెక్టు మరి ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఈ సాహసం చేశాము. మరి దీన్ని మరి అందరి యొక్క ఆశీస్సులతో ఇక్కడ ఎఫ్గ్రాఫిస్ట్స్ కావచ్చు, అధికారులు కావచ్చు, ప్రభుత్వ అధికారులు కావచ్చు, అందరి యొక్క సహకారాలతో ఇది విజయవంతం కావాలని అవుతుందనేటువంటి విశ్వాసంతో నేను ఈరోజు నా అభిప్రాయాలను వ్యక్తం చేస్తా ఉన్నాను. ఈ యొక్క ఎపిగ్రాఫీ మ్యూజియం ద్వారా లక్షలాది ప్రాచీన శిలా శాసనాలు మన దేశంలో అక్కడక్కడ ఉన్నాయి. వాటన్నిటిని కూడా ఒరిజినల్స్ కావచ్చు, లేకపోతే దానికి సంబంధించినటువంటి వివరాలతోటి ఇక్కడ మనము పొందుపరిచేటువంటి ప్రయత్నం చేస్తాము. లోహాలపైన ఇంతకుముందు చెప్పినట్టు చెక్కలపైన చెక్కినటువంటి శిల్పాలు కావచ్చు, వాటన్నిటిని కూడా డిజిటలైజ్ చేసేటువంటి కార్యక్రమం చాలా వేగవంతంగా ఈ హైదరాబాద్ నగరంలో మరి చేయడమే కాకుండా దీనికి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఎపిగ్రాఫిస్ట్ అందరూ కూడా మరి
వన్ ఆఫ్ ది బెస్ట్ ఎపిగ్రాఫిక్ మ్యూజియం ఎక్కడ ప్రపంచంలో ఉంది అంటే హైదరాబాద్ లో ఉంది అనే విధంగా అందరూ హైదరాబాద్కు వచ్చే విధంగా ఇక్కడికి వచ్చి పరిశోధన చేసే విధంగా మరి ఈ యొక్క మ్యూజియంను తీర్చిదిద్దబోతూ ఉన్నామనే విషయాన్ని ఈ సందర్భంగా మనవేస్తున్నాను. అంతేకాకుండా ఇక్కడికి వచ్చేటువంటి విజిటర్స్ ఏవైతున్నారో మల్టీమీడియా ప్రజెంటేషన్స్, ఈ శిలా శాసనాల్లో ఉన్నటువంటి అనేక అంశాల మీద చాలా సులభమైనటువంటి పద్ధతిలో వాళ్ళకు అర్థమయ్యే విధంగా మరి తెలియజేసిన ప్రయత్నం చేస్తాం. ఇప్పుడే నా పేరు రాశారు. ఫస్ట్ ఎన్ని సంవత్సరాల క్రితం, ఎన్ని సంవత్సరాలు అంటే 2300 సంవత్సరాల క్రితము కిషన్ రెడ్డి అనేటువంటి పేరు ఏ రకంగా ఉండేది, అది మారుతూ మారుతూ లిపి మారుతూ ఈరోజు తెలుగు వచ్చేసరికి ఏ రకంగా ఉందో అనేక రకాలుగా అనేక దశల వారీగా ఆ పేరు రాయడం జరిగింది. ఆ పేరు అంటే దీని చరిత్ర ఎంత ప్రాధాన్యత ఉందో అర్థం చేసుకో. ఈరోజు మీ పేరు 2500 క్రితం సంవత్సరాల క్రితం ఏ రకంగా ఉండే, ఆ తర్వాత వచ్చినటువంటి 200 సంవత్సరాలు ఏ రకంగా మారింది, లిపి మారుతూ వచ్చింది. ఆ మారినటువంటి పద్ధతుల ఆధారంగా మన చరిత్ర కూడా దాన్ని తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందన్న విషయాన్ని ఈ సందర్భంగా మేము మనవి చేస్తున్నాము. మన దేశంలో రాత, అదేవిధంగా శాసనాల పుట్టు పూర్వతరాలు మొదలుకొని వివిధ భారతీయ భాషల్లో మన పూర్వీకులు ఇచ్చినటువంటి సందేశాలు కావచ్చు, పేర్కొన్నటువంటి అంశాలు కావచ్చు, వివిధ రాజులు కింగ్స్ ఎవరైతే మనం పరిపాలించారో వాళ్ళ హయాంలో జరిగినటువంటి అనేక రకాల అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్స్, పరిపాలించినటువంటి విధానాలు, వాళ్ళకు సంబంధించినటువంటి జీవిత చరిత్రలు, అనేక విశేషాలు ఈ యొక్క ఎపిగ్రఫీ మ్యూజియం సందర్శన ద్వారా మనందరికీ భవిష్యత్తులో అర్థమయ్యేటువంటి విధంగా పొందుపరుస్తాము. అదేవిధంగా ఈరోజు మీకు అందరికీ తెలుసు, వారణాసిలో విశ్వనాథుడి మందిర ప్రాంగణంలో ఉన్నటువంటి ఒక జ్ఞానవాపి అనేటువంటి ఒక పేరున్నటువంటి ఒక కట్టడానికి సంబంధించినటువంటి వివాదం మీకు అందరికీ తెలుసు. దీని కింద ఉన్నటువంటి అనేక రకాల శాసనాలు ఉన్నాయి. వాటన్నిటిని కూడా మా ఏఎస్ఐ, నా డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి కల్చర్ మినిస్ట్రీకి సంబంధించినటువంటి ఏఎస్ఐ వాళ్ళే స్టడీ చేసి, ఎందుకంటే ఇది మార్చడానికి వీలేదు, తొక్కి పెట్టడానికి వీలేదు, అది రాస్తున్నారు అక్కడ. మనం రాయలా, ఎవరో ఆ కాలంలో రాజులు, అక్కడ ఉన్నటువంటి చరిత్రకులు వాళ్ళు రాసినటువంటి చరిత్ర ఆధారంగా ఈరోజు అక్కడ విషయాలన్నింటి కూడా ఈరోజు జ్ఞానవాపికి సంబంధించిన విషయాలు కోర్టు కూడా అంగీకరించి మరి చరిత్రను మరి ఈరోజు ప్రజల ముందు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. అదేవిధంగా అక్కడ మీకు తెలుసు, మా ఏఎస్ఐ ఎపిగ్రఫీ విభాగం వాళ్ళు రాత్రి అనక పగలనక కోర్టు చాలా తక్కువ సమయం ఇచ్చింది. అయినప్పటికీ కూడా వాటన్నిటిని కూడా స్టడీ చేసి 17వ శతాబ్దం లాంటి 34 శాసనాలను డీకోడ్ చేసి ఈరోజు అక్కడ వాస్తవ విషయాలు కోర్టు ముందు మా మినిస్ట్రీ పెట్టిందనే విషయాన్ని ఈ సందర్భంగా జ్ఞానవాపికి సంబంధించినటువంటి విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. అది కూడా మీకు తెలుసు, 15వ శతాబ్దంలో విదేశాల నుంచి దురాక్రమంగా వచ్చినటువంటి వాళ్ళు, మరి కరడు కట్టినటువంటి మతమాడ్యం కలిగినటువంటి వాళ్ళు ఆ రోజు వారణాసిలో ఉన్నటువంటి ఆ యొక్క కాశీ మందిరాన్ని ధ్వంసం చేసి 1585లో రాజా తోడర్మల్ అనేటువంటి వ్యక్తి దాన్ని ధ్వంసం చేసినటువంటి మందిరాన్ని మళ్ళీ పునర్నిర్మించేటువంటి ప్రయత్నం కూడా మరి ఆయన తెలుగువాడు. ఆ రోజు ఆ తెలుగుకు సంబంధించినటువంటి శిలాశాసనాలు కూడా ఈరోజు జ్ఞానవాపిలో దొరికాయనే విషయాన్ని మనం చేస్తున్నాం. 1585లో రాసినటువంటి తెలుగు శాసనాలు ఈరోజు జ్ఞానవాపిలో అక్కడ మందిరం ఏ రకంగా ఉండింది, అప్పుడు రాజా తోడర్మల్ ఏ రకంగా అక్కడ మందిర పునర్నిర్మాణం చేయడం జరిగింది, మొఘల్ ధ్వంసం చేసినటువంటి అనేక విషయాలు కూడా అందులో బయటపడ్డాయి. అదేవిధంగా ఎందుకంటే ఎప్పటికైనా కూడా ఏ దేశ చరిత్ర అయినా, ఏ దేశ వారసత్వమైనా, ఏ దేశానికి సంబంధించినటువంటి ఏ రాజుకు సంబంధించినటువంటి విధి విధానాలు కానీ ఆయన ఉన్నటువంటి చారిత్రక అక్షర సత్యాలన్నీ కూడా ఈ యొక్క శాస్త్రాల ద్వారానే బయటపడతాయి తప్ప మా రోజు కంప్యూటర్స్ లేవు డిజిటల్లో పొందుపరచడానికి.
ఆ రోజు కంప్యూటర్స్ లేవు, సెల్ ఫోన్లు లేవు ఫోటోలు చేయడానికి. కాబట్టి ఆ రోజు చరిత్ర అంతా కూడా ఈ శిలాశాసనాల ద్వారానే మన చరిత్ర, మన పెద్దల చరిత్ర, మన పూర్వీకుల చరిత్ర, మన దేశ చరిత్ర, మన జీవన విధానాలు ఇవన్నీ కూడా ఈ యొక్క శిలాశాసనాల ద్వారానే ఈరోజు కూడా మనం తెలుసుకుంటున్నాం. ఇది ఇక్కడే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఇదే విధానం. కాబట్టి ఈ ఎపిగ్రఫీ మ్యూజియం కు అంత ప్రాధాన్యత ఉండబోతుందనే విషయాన్ని నేను ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇప్పటికి కూడా రవీందర్ రెడ్డి గారు ఫోటోగ్రాఫర్ ఉన్నారు ఇక్కడ. వాళ్ళ ఊరు పెద్దపల్లిలో వారు ఎప్పుడు ఈ మధ్యలో ఫోటోలు తీయడం తగ్గించి పరిశోధన చేయడం మొదలుపెట్టాడు. చెట్ల పొట్టి గుట్టలను పొట్టి ఫోటోలు తీస్తుంటాడు. ఆయన అక్కడ రీసెర్చ్ చేస్తూ ఉంటే మన కరీంనగర్లో ఒక గ్రామంలో మరి ఆ రోజు రాసినటువంటి కొన్ని శిలాశాసనాలు, ఆ గుట్టల మీద చెక్కినటువంటి శిలాశాసనాలను కూడా వారు తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. కాబట్టి ఇంకా చేయాల్సింది చాలా ఉంది, సేకరించాల్సింది చాలా ఉంది. ఇప్పటికే ధ్వంసమైంది ఎక్కువ. కొంతమంది దాడులు చేసి ధ్వంసం చేశారు, కొంతమంది తెలియక ధ్వంసం చేశారు, కొంతమంది డిస్ట్రాయ్ చేయడం జరిగింది తెలియక. కాబట్టి ఇప్పుడు ఒక ఫోటో చూశారు, కింద ఖాళీ, వాళ్ళకి అర్థం కాలేదు కాబట్టి ఆ యొక్క శాసనాలు డస్ట్ చేయలేదు, విగ్రహాలను డిస్ట్రాయ్ చేశారు. ఇప్పుడే చూపించారు. కాబట్టి దేశవ్యాప్తంగా బయటపడేటువంటి అనేక శిలాశాసనాలను ఎప్పటికప్పుడు మరి పరిశోధన చేయాల్సిన అవసరం ఉంది, వాటిని డీకోడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ యొక్క చరిత్రను వాస్తవ కోణంలో భావితరాల కోసం, నేటి తరాల కోసము ప్రిజర్వ్ చేసి అందించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రధానమంత్రి గారు మాట చెప్పారు, 23 ఆగస్టు 15 రోజు మరి రెడ్ ఫోర్ట్ నుంచి మాట చెప్పారు. జాతీయ స్వాతంత్ర దినోత్సవం రోజు జాతిని ఉద్దేశించి మాట్లాడుతూ పంచప్రన్ అనేటువంటి విషయంలో ఆయన 5 అంశాల మీద చెప్తూ ఒక అంశం గురించి చెప్పాడు. బానిసత్వమైనటువంటి ఆలోచనల నుంచి మనం బయటపడాలి, మన నిజమైనటువంటి మన సంస్కృతి, మన సాంప్రదాయాలు వాటన్నిటిని కూడా మనం గర్వంగా స్వీకరించాలనేటువంటి విషయం చెప్పడం జరిగింది. కాబట్టి మన సంస్కృతి వారసత్వాన్ని తెలుసుకొని ఆత్మగౌరవంతో ముందుకు పోవాలనేటువంటి ఆలోచన ఈరోజు ఎపిగ్రఫీ మ్యూజియం ద్వారా అన్ని వర్గాలకు తెలుస్తుంది. ఒక హిందువులకో, ముస్లింలకో, భారతీయులకో కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాలకు, ఎక్కడైనా దేశాలకు సంబంధించినటువంటి ఈ రకమైనటువంటి పరిశోధన జరగాల్సిన అవసరం ఉంది అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ, అందులో భాగంగానే మన దేశ, మన జాతి, మన సంస్కృతి, మన సాంప్రదాయాలు మరి ఒక నిరంతరము గంగా నదిలాగా ప్రవహించేటువంటి మరి వాస్తవ చరిత్ర ఏదైతున్నదో దాన్ని మనం ఎప్పటికప్పుడు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఆ రకమైనటువంటి కార్యక్రమంలో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాము. దీన్ని నేను మరి మ్యూజియంస్ అంటే మనకు తెలుసు, పురాతన వస్తువులు, కళాకృతులు ఉండేటువంటి ఒక పరిశోధన కేంద్రం అనేటువంటి పరిస్థితి నుంచి బయటకు రావాలి. ఈరోజు ప్రధానమంత్రి గారి సూచనలతో గత 10 ఏళ్లలో ఈ దేశంలో ఈరోజు ఎపిగ్రఫీ మ్యూజియం పెట్టుకుంటుంది. అనేక ఇతర మ్యూజియంస్ కూడా పెట్టారు. ఆశ్చర్యపోతారు. అనేక మ్యూజియంస్ అంటే చాలా పెద్ద ఎత్తున న్యూ టెక్నాలజీ, ఆధునికమైనటువంటి టెక్నాలజీతో స్టేట్ ఆఫ్ ఆర్ట్ పద్ధతిలో అనేక మ్యూజియంస్ పెట్టడం జరిగింది. ఈ మ్యూజియం యొక్క పాత మ్యూజియంస్ యొక్క రూపురేఖలు మార్చాము. లాస్ట్ 3-4 ఇయర్స్ న్యూ టెక్నాలజీ తీసుకొచ్చాము. అంతర్జాతీయ ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఉన్నటువంటి మరి స్టేట్ ఆఫ్ ఆర్ట్ పద్ధతిలో తీసుకొచ్చాము. ప్రపంచవ్యాప్తంగా వచ్చేటువంటి పర్యాటకులు కూడా రానున్న రోజుల్లో మ్యూజియంస్ ఎక్కడున్నాయంటే ఒక ప్యారిసో, ఒక బ్రిటనో కాదు, భారతదేశం కూడా మనకు ఉన్నటువంటి అనేకమైనటువంటి ఈరోజు మా దగ్గర చూస్తాం కొన్ని వేల యాంటిక్విటీస్ ఇంకా స్థలం లేక మేము భవనాలలో తాళాలు వేసి పెట్టాము. వాటన్నిటిని కూడా బయటికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఈరోజు ఆధునికమైనటువంటి సాంస్కృతిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ యొక్క మ్యూజియంస్ అన్నింటిని కూడా తీర్చిదిద్దుతున్నాం. మల్టీమీడియా సదుపాయాలు కావచ్చు, మన యొక్క ఆడియో విజువల్ ఫెసిలిటీస్ కావచ్చు. ఈరోజు దేశంలో అనేకమైనటువంటి పద్ధతుల్లో, నేనేదో 94లో
అమెరికా పోయినప్పుడు ఆ రోజు కొన్ని మ్యూజియం చూసాము. మా దేశంలో ఎప్పుడైనా వస్తాయా ఈ రకమైనటువంటి మ్యూజియంస్ అనుకునేవాడిని. కానీ ఈరోజు మన కళ్ళ ముందే న్యూ టెక్నాలజీతో ఆధునికమైనటువంటి అనేక మ్యూజియంస్ తీసుకొచ్చాము. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ, స్టేట్ ఆర్ట్ పద్ధతిలో ఈరోజు మనము దాన్ని వినియోగంలోకి తీసుకొస్తా ఉన్నాం. ఇక్కడ వచ్చేటువంటి చూసే వాళ్ళే కాదు, ఇక్కడ రీసెర్చ్ చేసేటువంటి వాళ్ళు, మరి ఇక్కడ చదువుకునేటువంటి విద్యార్థులు, వివిధ విశ్వవిద్యాలయాలు చదువుకునేటువంటి వాళ్ళు, పరిశోధన చేసేటువంటి వాళ్ళు, పిహెచ్డి చేసేటువంటి వాళ్ళకు కూడా ఈ మ్యూజియం ఉపయోగపడే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. దీంతో పాటు